రష్యా చమురుపై సందిగ్ధం, కొనుగోలు ఉంటుందా అని అడిగితే జవాబు దాటవేత. అది వాణిజ్య మంత్రికే తెలుసన్న విదేశాంగ మంత్రి, జైశంకర్కే తెలుసన్న పీయూష్ గోయల్. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేస్తామంటే తగ్గించాం, కొంటే మళ్ళీ సుంకాలు అమెరికా. దీనిపై కేంద్రం నుంచి వెలువడని అధికారిక ప్రకటన. ట్రంప్ దెబ్బకే ఎప్స్పిన్ దెబ్బకు రష్యా నుండి ఈ చమురు కొనుగోలును బంద్ చేస్తామని ప్రకటన చేసి అమెరికా నుండి మేము ఒప్పందం కుదుర్చుకుంటామని ట్రేడ్ డీలు ఓకే చేసాం. జెఫ్రీన్ ఎస్ప్రిన్ దగ్గర ఉన్న ఆ ఫైల్స్కు సంబంధించి ఆధారాలకు సంబంధించి దెబ్బతోటి భయపడి మోదీ గారు రష్యాతోటి చమురు ఒప్పందం నిలిపివేసి అమెరికాతోటి ట్రేడ్ డీల్కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పుడు దాని మీద ఈయనను పట్టుకొని అడిగితే ఏం చెప్తాడు? విదేశాంగ మంత్రి ఏం చెప్పలేడు, అదేవిధంగా పీయూష్ గోయల్ కూడా ఏం చెప్పలేడు, లేకపోతే జైశంకర్ కూడా ఏం చెప్పలేడు. ఆల్రెడీ రష్యాతోటి మన వ్యాపార ఒప్పందం నిలిచిపోయింది, అమెరికాతోటి ట్రేడ్ డీల్ కుదిరింది, EU తోటి ట్రేడ్ డీల్ కుదిరింది. ఇక వీటితోటి ట్రేడ్ ఏ డీలు ఉండదు. రష్యాతోటి అన్ని రకాల డీళ్ళు ముగిసిపోయినట్టే. ఒకవేళ రష్యా దగ్గర నుంచి మళ్ళీ చమురు కొంటామని ఏమన్నా ఒప్పందం చేసుకుంటే మళ్ళీ సుంకాలు పెంచుతా అంటాను. మేము రష్యాతోటి ఒప్పందం తగ్గించుకుంటేనే భారత్ తోటి ఒప్పందాలు కుదుర్చుకున్నాం, ట్రేడ్ డీల్ ఒప్పందం కుదిరింది. మీరు రష్యాతోటి మళ్ళీ ఏదైనా వ్యాపారం చేస్తానంటే బిడ్డ మళ్ళీ నేను సుంకాలు పెంచుతా, మంచిగా ఉండదు అని ట్రంప్ వార్నింగ్ల మీద వార్నింగ్లే ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ట్రంప్కు భయపడి మోదీ గారు కావచ్చు, లేదా బీజేపీ మంత్రివర్గం కావచ్చు, రష్యాతోటి ఉన్న అనుబంధాన్ని సంబంధాన్ని తెంపుకొని అమెరికాతోటి సంబంధాన్ని ఏర్పరచుకున్నది.